హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నిన్న నోబెల్ ప్రైజెస్ కోసం చదువుతున్నప్పుడు నేను ఈ టాపిక్‌లో స్టక్ అయిపోయాననమాట. క్వాంటమ్ మెకానిక్స్. సో, దీనికి సంబంధించి నోబెల్ ప్రైజ్ అయితే ఫిజిక్స్ వాళ్ళకిచ్చారు. ఇది నాకు అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైంది. అయినప్పటికీ ఎలాగో ఒకలాగా అర్థం చేసుకున్నాను. ఒకవేళ నాలాగా ఎవరికైనా అర్థం కాకపోతే ఇది హెల్ప్ అవుతదని చెప్పి వీడియో చేస్తున్నాను. సో, మనకి మామూలుగా ఫిజిక్స్ ఏం మాట్లాడుతది? పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ కోసం మాట్లాడుతది. సో, ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా పెద్ద ఆబ్జెక్ట్స్ మీద అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ గానీ, బాల్స్, ప్లానెట్స్. సో, వీటి మీద పెద్ద ఆబ్జెక్ట్స్ మీద ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ అనేవి అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీ అనే కాన్సెప్ట్. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ అన్నది మనకి టైనీ పార్టికల్స్ మీద అప్లై అవుతది. గ్రావిటీ అన్నది మనకి యాటమ్స్ మీద అప్లై అవ్వదు. ఎలక్ట్రాన్స్, ఫోటాన్స్ వీటి మీద అప్లై అవ్వదు. హౌ దే బిహేవ్ అన్నది మనకు క్వాంటమ్ ఫిజిక్స్‌లో చదువుతామనమాట. సో, ఈ టైనీ పార్టికల్స్‌లో ఎనర్జీ అన్నది స్మూత్‌గా ఉండదండి. ఇవి ఎప్పుడు జంపింగ్ మోషన్‌లోనే ఉంటాయి. కానీ మనకు నార్మల్ ఫిజిక్స్‌లో చూసుకుంటే కరెంట్ అనేది స్మూత్‌గా ఫ్లో అవుతది. కానీ క్వాంటమ్ ఫిజిక్స్‌లో టైనీ పార్టికల్స్‌లో ఎనర్జీ అన్నది స్మూత్‌గా ఫ్లో అవ్వదండి. జంప్ అవుతది. అండ్ ఎనర్జీ ఎగ్జిస్ట్స్ ఇన్ లెవెల్స్ అనమాట. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అట్లా లెవెల్స్‌గా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటది ఎనర్జీ. బట్ మనకి నార్మల్ కరెంట్ అన్నది స్మూత్‌గా ఫ్లో అవుతది. సో, మీకిది అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దాన్నే ఈ ఎనర్జీ జంప్ అవ్వడాన్నే మనం ఏమంటామంటే ఎనర్జీ క్వాంటైజేషన్ అని అంటామనమాట. సో, ఎనర్జీ అబ్జార్బ్ అవ్వడం గానీ, ఎనర్జీ రిలీజ్ అవ్వడం గానీ అది ఒక ఫిక్స్డ్ స్టెప్స్‌లో జరుగుతది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్టెప్‌లో ఎనర్జీ అయిపోతది. మళ్ళీ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఎనర్జీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు టైనీ పార్టికల్స్. సో, దాన్ని మనం ఎనర్జీ క్వాంటైజేషన్ అని అంటాం. అనలింగ్ అన్నది చూడండి మనకి నార్మల్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తది? మనకి కండక్టర్ ఉంటుంది. సో, మనకి కరెంట్ అన్నది త్రూ కండక్టర్ పాస్ అవుతది. అండ్ ఇన్సులే ఇన్సులేటర్ ఉంటుంది. ఆ ఇన్సులేటర్ నుంచి మనకి కరెంట్ అనేది పాస్ అవ్వదు. ఓకే. సో, కరెంట్ అన్నది కండక్టర్స్ ద్వారా పాస్ అవుతది. అండ్ ఇన్సులేటర్ ఏదైతే ఉందో అది కరెంట్‌ని ఇన్సులేట్ చేస్తది. అంటే మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆబ్జెక్ట్ పట్టుకున్నా మనకి కరెంట్ షాక్ అవ్వకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ యొక్క ప్లగ్ పాయింట్ అనుకోండి. సో, ఈ ప్లగ్ పాయింట్ ఏదైతే ఉందో ఇది ఇన్సులేటర్‌గా ఉంటుంది. మనం స్విచ్ వేస్తాం, స్విచ్ ఆపుతాం. సో, ఈ స్విచ్ ప్లాస్టిక్ అన్నది ఇన్సులేటర్. ఆ లోపల కరెంట్ వైర్స్ ఉంటే కరెంట్ పాస్ అవుతుంది. ఓకే. అవి కండక్టర్స్ ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. ఓకే. అండ్ ఇన్సులేటర్ పెట్టేస్తే కరెంట్ అనేది పాస్ అవ్వదు. ఇక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది. బికాజ్ ఇక్కడ మనం ఇన్సులేటర్ పెట్టేసాం. ఇది నార్మల్ ఫిజిక్స్ మనకు చెప్తది. కానీ క్వాంటమ్ ఫిజిక్స్‌లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సూపర్ కండక్టింగ్ మెటీరియల్, ఇక్కడ ఒక సూపర్ కండక్టింగ్ మెటీరియల్ అండ్ ఇక్కడ ఒక థిన్ ఇన్సులేటర్ మనం పెట్టామండి. నార్మల్ ఫిజిక్స్‌లో ఏమవుతుంది? కరెంట్ అన్నది ఇక్కడి వరకే పాస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇన్సులేటర్ ఉంది కాబట్టి పాస్ అవ్వదు నెక్స్ట్ స్టెప్‌కి. కానీ క్వాంటమ్ ఫిజిక్స్‌లో ఏమవుతుందంటే ఇవి చాలా టైనీ పార్టికల్స్ కాబట్టి ఇవి జంప్ అవుతాయి కాబట్టి ఈ వెరీ థిన్ ఇన్సులేటర్ నుంచి ఇవి పాస్ అయిపోతాయి అన్నమాట. యాటమ్స్ కానీ, ఎలక్ట్రాన్స్ కానీ పాస్ అయిపోతాయి. సో, ఇక్కడ ఒక కండక్టర్ ఉంది. ఇక్కడ ఒక కండక్టర్ ఉంది. ఇక్కడ మధ్యలో ఇన్సులేటర్ ఉంది. కానీ దీని నుంచి పాస్ అయిపోతున్నాయి క్వాంటమ్ ఫిజిక్స్‌లో టైనీ పార్టికల్స్. సో, దీన్ని మనం ఏమంటామంటే క్వాంటమ్ టనెలింగ్ అని అంటామనమాట. ఇది సమ్‌టైమ్స్ జరుగుతది. నాట్ ఆల్వేస్ బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో జరుగుతది. సో, ఈ 2 కాన్సెప్ట్స్ మనకి జాన్ క్లార్క్, అలానే డెవోరెట్, అలానే మార్టినెస్ వీళ్ళు ముగ్గురు ఈ 2 కాన్సెప్ట్స్ క్వాంటమ్ ఫిజిక్స్‌లో మనకి చెప్పారన్నమాట. సో, అందుకని వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ కాన్సెప్ట్స్ చెప్పటం వల్ల ఏంటి మనకి యూజ్ అంటే వీళ్ళేం చేశారంటే ఓకే. క్వాంటమ్ ఫిజిక్స్ అన్నది మనకేంటంటే టైనీ పార్టికల్స్‌కే అప్లై అవుతది. బట్ అది డైలీ లైఫ్ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఫోన్స్‌లో గానీ, కంప్యూటర్స్‌లో గానీ
ఆ క్వాంటమ్ ఫిజిక్స్‌ని అప్లై చేయొచ్చా అని చెప్పి వీళ్ళు చదివారనమాట. సో, వీళ్ళు ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో క్వాంటమ్ టనెలింగ్ గానీ, ఎనర్జీ క్వాంటైజేషన్ గానీ, ఇవి ఒక ఆహ్, ఎలక్ట్రిక్ చిప్‌లో అప్లై చేసి చూపిచ్చారు. నేనిందాక ఇక్కడ చెప్పాను కదా! ఈ ఎక్స్‌పెరిమెంట్ వీళ్ళు చేశారనమాట. సో, అప్పుడేమైందంటే, ఈ కరెంట్ అన్నది టనెలింగ్ అవుతుంది. సో, బ్యారియర్ ఇక్కడ పెట్టారు కదా! సో, దాని నుంచి టనెలింగ్ అవుతుందనమాట. ఈ ఎక్స్‌పెరిమెంట్ అంతా కూడాను ఒక కూల్ టెంపరేచర్‌లో వీళ్ళు చేశారు. అయితే రూమ్ టెంపరేచర్‌లో ఇలాంటివి అప్లై అవ్వవా అంటే, అప్లై అవుతాయి. ఎక్కడవుతాయి? క్వాంటమ్ కంప్యూటర్స్‌లో అయితే అప్లై అవ్వవండి. క్వాంటమ్ కంప్యూటర్స్ ఏంటి అంటే, మనకి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. నార్మల్ కంప్యూటర్స్‌లో మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు కదా! నార్మల్ కంప్యూటర్‌లో కూడా సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ మనకు క్వాంటమ్ కంప్యూటర్‌లో సాల్వ్ చేయొచ్చనమాట. క్వాంటమ్ కంప్యూటర్స్ మనకి కూల్ టెంపరేచర్‌లోనే వర్కౌట్ అవుతాయి. కానీ అది కాకుండా డైలీ లైఫ్‌లో మనం ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ఈ ప్రిన్సిపల్స్‌ని మనం ఎక్కడ అప్లై చేయొచ్చంటే క్వాంటమ్ కమ్యూనికేషన్స్‌లో అప్లై చేయొచ్చు. అండ్ ఆహ్, ఫోన్స్ యొక్క చిప్స్ ఉంటాయి కదా! సో, వాటిల్లో అప్లై చేయొచ్చు. అండ్ ట్రాన్స్‌ఫార్మర్స్ ఉంటాయి కదా! వాటిల్లో కూడా మనం అప్లై చేయొచ్చనమాట. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అన్నది. చిప్స్‌లో మనం టైనీ చిప్ తీసుకొని ఫోన్స్‌లో ఇప్పుడు టైనీ అప్పుడంటే లార్జ్ చిప్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫోన్స్‌లో మనకి టైనీ చిప్స్ యూజ్ చేస్తున్నారు. అక్కడ మనం క్వాంటమ్ ఫిజిక్స్ అప్లై చేయొచ్చు అని చెప్పి వీళ్ళు చెప్పారనమాట. సో, అందుకని వీళ్ళకేంటంటే ఈ నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. హోప్ మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే. బై బై.